ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు AIPMPLB వాళ్ళందరూ బాధపడిపోతూ ఉన్నారు. గుజరాత్లో యూసీజీ కామన్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అయిపోతుందని చెప్పని. దేశంలో కామన్ సివిల్ కోడ్ వద్దనుకునే వాళ్ళని మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటే: మతపరమైనటువంటి స్వేచ్ఛ ఉల్లంఘన జరుగుతుంది, పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పని బాధపడుతున్నటువంటి మీరు మతపరమైనటువంటి స్వేచ్ఛ ఏంటనే దానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఒకటి, మతపరమైనటువంటి స్వేచ్ఛ అంటే పాకిస్తాన్లో క్రికెట్ గెలిస్తే భారత్లో చాక్లెట్లు మిఠాయిలు పంచుకోవటమా? మతపరమైనటువంటి స్వేచ్ఛ అంటే మీరు ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ గీతం పాడనంటమా? ఈ దేశంలో ఉన్నటువంటి త్రివర్ణ పతాకి సెల్యూట్ చేయననంటమా? ఈ దేశంలో ఉన్నటువంటి వందే మాతరానికి మేము గౌరవం ఇవ్వమని చెప్పటం మతపరమైనటువంటి స్వేచ్ఛ. పాలస్తీనాలో ముస్లింలకు అన్యాయం జరిగిందేనంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఈ దేశంలో నిరసన ప్రదర్శనలు చేయడం అనేది మతపరమైనటువంటి స్వేచ్ఛ. అదే ఈ దేశంలో పుట్టారు, ఈ దేశంలో పెరిగారు, ఈ దేశంలో ఉన్నటువంటి హిందుస్థాన్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద కనుక దాడి జరిగితే మీరు కనీసం గొంతు విప్పి మాట్లాడటానికి కూడా మీకు ఎటువంటి అవకాశాలు రావు, మీరు చేయలేరు అన్నమాట. దీన్ని మతపరమైనటువంటి స్వేచ్ఛ అంటారంట. మతపరమైనటువంటి స్వేచ్ఛ అంటే మీరు మతం పేరు మీద మీరు హాయిగా ఉండాలి, ప్రపంచంలో అందరూ బాగుండాలి, ఈ దేశంలో మీతో పాటు పుట్టిన వాళ్ళు, మీతో పాటు ఉంటున్న వాళ్ళు, మీతో పాటు బతుకుతున్న వాళ్ళు, మీతో పాటు నడుస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, పెరుగుతున్న వాళ్ళు, వాళ్ళెవరు ఏమైనా కానీ మీకు సంబంధం లేదనమాట. ఇది మతపరమైనటువంటి స్వేచ్ఛ. దీన్ని కోరుకుంటుంది ముస్లిం లా పర్సనల్ బోర్డు అనమాట. ఇది కూడా మంచిది. రెండు, పౌర హక్కులకు కూడా అన్యాయం జరుగుతుందంట. పౌర హక్కులకు అన్యాయం జరగడం అంటే మీరు కోరుకున్న విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి. వాళ్ళకి ఎటువంటి రాజ్యాంగం ఉండాలంటే విద్య పరంగా, వివాహం పరంగా, విడాకుల పరంగా, అదేవిధంగా దత్తత తీసుకునే దాని పరంగా, ఆస్తుల పరంగా మీకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు ఉన్నట్టుగా షరియత్ మాత్రం ఇక్కడ అమలు చేయకూడదు. అదే షరియత్ ప్రకారం తీసుకోండి. మీరు దొంగతనం చేస్తే చేతులు తీసేద్దాం, మానభంగం చేస్తే రాళ్లతో కొట్టి చంపుదాం, అదేవిధంగా హత్య చేస్తే బహిరంగంగా తీసుకొచ్చి కేన్లకు ఉరిదీసేటువంటి పని చేద్దాం. అదేవిధంగా మీరు ఆ దేశంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా అమలు చేద్దాం. దీన్ని ఎందుకు స్వీకరించలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే షరియత్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి చట్టాలు అయితే మీకు వద్దు, ఇండియాలో ఉన్నటువంటి ఈజీ అయినటువంటి చట్టాలు అప్పుడు మాత్రం ముద్దు. షరియత్ ప్రకారం మీకు అన్ని వ్యవహారాలు కావాలి, భారత్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయడానికి మాత్రం కుదరదన్నమాట. మీకున్నటువంటి లా ఏదైతే ఉందో అది అందరికీ కామన్ లా అవ్వాలి. కానీ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి లా, మీకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఇచ్చేటువంటి దాన్ని ఆ దౌర్భాగ్యపు చట్టాలని తుడిచిపెట్టడం కోసమే, ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం కోసమే మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. దేశాన్ని బలోపేతం చేసుకుందాం, ప్రపంచాన్ని ముందు జగజ్జనగా నిలబెడదాం. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు, ముస్లిం అయినా, క్రైస్తవైనా, హిందూ అయినా, సిక్ అయినా, జైన్ అయినా, ఎవరైనా ఈ దేశం యొక్క నియమ నిబంధనలకి, చట్టాలకి గౌరవిస్తూ ఉండాల్సిందే, బతకాల్సిందే. జై హింద్, భారత్ మాతాకి.